ఎందుకంటే మిగతా జీవులు 23,39,999 జీవరాశులకి బుద్ధి జ్ఞానం లేదు. అత్యంత అపౌష్టికమైనటువంటి జన్మ మహాజన్మ. ఎందుకంటే ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మకు మనిషి జన్మ తర్వాత ఉండదు. కేవలం పరమాత్ముడు ఐక్యమైపోయేలా ఉండాలి. కాబట్టి దీనికి అడ్డంగా ఉండేటువంటి మన పాపములు, అటువంటి పాపములను పుణ్యములను మనకు ఎంత ఉంటుందనే తెలియదు. మన పాపం కానీ పుణ్యం కానీ. కానీ ఇతర జన్మలు వెళ్ళకుండా మానవ జన్మలో ఉండి కాళేశ్వరుడు గురించి తెలుసుకొని ఆయన అనుగ్రహాన్ని